సాయంత్రం టీ టైమ్ స్నాక్స్ కోసం ఏం చేయాలి అని టెన్షన్ పడకుండా, ఇలాంటి కరకరలాడే పప్పు చెక్కలు గనుక మనం ప్రిపేర్ చేసామనుకోండి, 20 రోజులున్నా ఫ్రెష్‌గా ఉంటాయండి. బియ్యం పిండిలో కొంచెం ఉప్పు వేసిన తర్వాత తగినంతగా అంటే ఒక 2 స్పూన్లు నెయ్యి కానీ, నూనె కానీ, లేకుంటే బటర్ కానీ వేసి బాగా మిక్స్ చేసి కొంచెం ముద్దవుతుంది చూడండి. ఆ టైంలోనే అల్లము, అలాగనే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు మిక్సీకి వేసిన ముద్ద కూడా వేసి ఒక 2 గంటలు ముందుగానే నానబెట్టిన పెసరపప్పు, అలాగనే సగ్గుబియ్యం వేసిన తర్వాత బాగా కాగిన నీళ్ళతో ఇలా పిండిని తడిపి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవాలి. ఇలా మనం ఒక స్పూన్‌తో మెజర్‌మెంట్ చేసామనుకోండి, అన్ని చెక్కలు ఒకే సైజులో వస్తాయి. తర్వాత ఒక కవర్ పైన మనం ఇలా ముద్దలన్నీ పెట్టేసి కొంచెం వెడల్పాటుగా ఏదైనా బౌల్ ఉంటుంది చూడండి. దాంతో ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఒకేసారి 10, 12 చెక్కల వరకు మనం ప్రిపేర్ చేయొచ్చనమాట. ఎక్కువ చెక్కలు చేసేటప్పుడు కూడా టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా ఒకవైపు స్టవ్ పైన నూనె పెట్టేసి, ఇంకోవైపు మనం ఎన్ని కావాలంటే అన్ని పప్పు చెక్కలని తయారు చేయొచ్చండి. బాగా నూనె కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయిస్తే చాలండి. చాలా సింపుల్‌గా గంటకు మనం 100కు పైగా పప్పు చెక్కలని తయారు చేయొచ్చనమాట. తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.